హలో వ్యూవర్స్, నేను మీ ఆంజనేయులు. ఎప్పటిలాగానే నేను ఒక కొత్త కంటెంట్ తోటి మీ ముందు రావడం జరిగింది. నేను ఈ రోడ్ నుంచి ఎప్పుడు వెళ్తున్నప్పుడు బామ్మ దగ్గర విపరీతంగా పబ్లిక్ కనిపిస్తారు. ఏందా అబ్బా అని వెళ్తే ఫుడ్ అందరిలాగానే ఫుడ్ ఉంది. ఒక మంచి టేస్టీకరమైన ఫుడ్. చుట్టుపక్కల ఏ హోటల్లో ఒక మినిమం 500 నుంచి 1000 రూపాయలు పెట్టినా దొరకని మంచి ఫుడ్ బామ్మ దగ్గర ఉంది. ఎవరో కాదు, లక్ష్మమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళి హిస్టరీ గురించి అడిగితే ఎన్టీ రామారావు గారి దగ్గర 7 సంవత్సరాలు పనిచేసి వచ్చి ఇప్పుడు ఇండివిజువల్గా ఆమె కాళ్ళ పైన నిలబడి 77 సంవత్సరాలు ఏజ్ ఆమెది. తను వచ్చి రోడ్డు పైన ఇప్పుడు 100 మందికి ఫుడ్ పెడుతుంది. రీజనబుల్ రేట్సే, ఎక్కువ రేటు కాదు, తక్కువ రేటు, చాలా రీజనబుల్ రేటు. 100 రూపాయలకు నాన్ వెజ్ కర్రీ వస్తుంది, 60-70 రూపాయలకు వెజ్ కర్రీ. సూపర్ టేస్ట్. మంచి హోటల్లో కూడా దొరకని టేస్ట్ మన దగ్గర ఉంది. ఆమె ఎందుకు పెడుతుంది, పబ్లిక్ తోటి ఎట్లుంది, ఆమె దగ్గర ఫుడ్ ఎట్లుంది మొత్తం అడిగి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. రండి, నేను అడుగుతాను. ఏమేమి ఉన్నాయమ్మా నీ దగ్గర? అయ్యా, పప్పు, సాంబారి, చికెను, మటను, రొయ్యలు, వంకాయ కూర, ములక్కాడ కర్రీ, మజ్జిగ. నీ దగ్గర ఫ్రాన్స్ అండ్ పీతలు బాగా ఫేమస్ అని చెప్పేసి అందరు చెప్తారు. అసలు వాటిలో ఏమేసి వండుతావు, లేకుంటే స్పెషల్గా ఏమైనా వండుతావు నువ్వు? నేనేం పెసలు వండానమ్మా, మామూలుగానే ఉప్పు కారము అన్ని మసాలా వేసి వండుతాను. అంతేగాని పెసలు ఏమి నేను చెయ్యలేదు ఎప్పుడు. ఈ కర్రీలోని కొంచెం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక లవంగా, విలాచ, ఒక బిర్యానాకు, చికెన్ కర్రీ రెడీ. అమ్మా, నేను ఒకటి విన్నాను. నువ్వు ఇక్కడ పెట్టుకునే ముందు కొన్ని సంవత్సరాల క్రితము, ఒక 20-30 సంవత్సరాల క్రితము పెద్ద ఆయన దగ్గర, మన ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసినావు అని చెప్పడము విన్నాను. అది ఎంతవరకు వాస్తవం, కరెక్టేనా? చేయడం అయితే కరెక్టేనమ్మా, చేశాను. ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఏ పనికి చేసినా ఆదుకోవడానికి రెడీలో ఉండేవాడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మాకు చాలా తక్కువ. ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, పదవిలోకి వచ్చినాక కానీ, ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలన్నా, ఎవరికన్నా ఏదన్నా పెట్టాలన్నా అంతా ఆయన తర్వాతే అంతాను. ఆయన గురించి అంత చెప్పుకున్నా మాకు వాళ్ళ కుటుంబానికి అన్ని ధన్యవాదాలు చెప్పినా మాకు ఆ రుణం తీరదు. ఆయనకు ఏ కూరలు అంటే బాగా ఇష్టం ఉండదు ఎన్టీ రామారావు గారికి? ఎన్టీ రామారావు గారికి నాటుకోడి కూర బాగా ఇష్టం ఉండేది, చేపల కర్రీ బాగా ఇష్టం ఉండేది. అవి చేస్తే మట్టుకి, లక్ష్మి నాకు చేపలు చేసావా, నాకు చికెన్ చేసావా అని అడుగుతుంది వాడు. నీ చేతితోటి బాగా ఇష్టమైన కర్రీ ఆయన ఏం తినేది? నా చేతితోని బాగా ఇష్టమైన కర్రీ నాటుకోడి కూర, పచ్చి చేపలు, పచ్చి రొయ్యలు, మటను, మసాలా వంకాయ. ఇప్పుడు పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళకు కూడా అవే వండి పెడుతున్నట్టున్నావు బాగా. చికెను, చేపలు, పీతలు అవే ఉన్నట్టున్నాయి బాగా పెడుతున్నానమ్మా. చికెను, పప్పు, సాంబారి, రొయ్యలు, పీతలు, మసాలా వంకాయ, ఆలుగడ్డ, ములక్కాడ, దోసకాయ ఫ్రై, కర్రీ కానీ ఫ్రై కానీ. ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? నాకు 77. కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, కాళ్ళు రాడ్లు ఉన్నాయి. అయినా కానీ నేను కర్రీలు, వంటలు 10 నిమిషాల్లో చేస్తాను. అన్న, ఇప్పుడు మీరు బామ్మ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారా? నేను ఒక 3 months నుంచి రెగ్యులర్ ఇక్కడే లంచ్ చేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో. బట్ ఏంటంటే స్టార్ హోటల్ అనుకుంటాం కానీ స్టార్ హోటల్స్ స్టార్స్ తప్పితే, బిల్ కట్టేటప్పుడు స్టార్స్ తప్పితే తినేటప్పుడు సాటిస్ఫాక్షన్ కానీ, తిన్నాక మనకి ఆరోగ్యంగా ఉంటాం కానీ అలాంటివి ఏం లేవు. బామ్మగారి దగ్గర భోజనం చేసిన తర్వాత నాకు హాయిగా ఉంది. నేను యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నాను. బామ్మగారి దగ్గర నాకు బాగా నచ్చితే చికెన్ కర్రీ, అది డే బై డే కంపల్సరీగా నేను ఎన్వి తింటాను బామ్మగారి దగ్గర. బట్ ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అనగానే నీట్నెస్ ఉండదనో, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అనగానే సరైన మెటీరియల్ వాటర్ అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది ప్రజల్లో. కానీ అలాంటిది ఏం లేదు. బామ్మగారు చాలా మంచి మెటీరియల్ వాడుతున్నారు, చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంటుంది. ఈరోజు మేము ఒకసారి చూడండి మీరు, ఒకసారి మేము చూసాం ఆల్రెడీ, చాలా నీట్గా ఉంది. భయ్య,
బామ్మ దగ్గర ఇప్పుడు చాలామంది చెప్తున్నారు టేస్ట్ బాగుంటుంది నువ్వు తింటున్నావు కదా, టేస్ట్ ఎట్లుంది, నీకు నచ్చింది అసలు? నచ్చిందన్న, బాగుంటుంది. బాగుందా? బాగుంది, బాగున్నాయి కూరలు కానీ, పప్పు సాంబారు ఫ్రై బాగానే ఉంటాయి కూర. నాన్ వెజ్ తిన్నావా? నాన్ వెజ్ బాగా ఫేమస్ అంట కదా. నాన్ వెజ్ కూడా మంచిగా ఉంది. ఇంతకుముందుకు ఎప్పుడు రుచి తిన్నావా? తిన్నా. బాగుంటుందా బామ్మ? బాగుంటుంది. భయ్యా నాన్ వెజ్ తింటున్నట్టున్నావు బామ్మ దగ్గర, ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంది, చాలా బాగుంది. నేను పీతలు ఫస్ట్ టైం కూడా తింటున్నా కానీ చాలా బాగుంది. ఎలా ఉంటాయి అనుకున్నా కానీ చాలా బాగుంది నిజంగా. పాటు ఇంకేం వేసుకున్నావు? ఓన్లీ ఇప్పుడు అయితే పీతలు పెరుగు వేసుకున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్న బామ్మగారి దగ్గర ఇంతకుముందుకు లంచ్ చేసారు మీరు, ఎన్ని రోజుల నుంచి చేస్తారు బామ్మగారి దగ్గర? రెగ్యులర్ ఇటువైపు నేను ఆడిషన్కి వచ్చిన, ఏదైనా ఆఫీస్కి ఆడిషన్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ లాంటిది మా పెద్దమ్మ దగ్గర భోజనం చేయకుండా మాత్రం వెళ్ళాను. అంత బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇంట్లో మా అమ్మ వండినంతగా సేమ్ అలాగనే మా పెద్దమ్మ కూడా అలాగనే వండుతుంది. రుచిగా ఉంటుంది, టేస్టీగా. చాలా నాకు ఇష్టమైంది ఏమంటే క్రాబ్ అంటే పీతలు చాలా అద్భుతం. ఇప్పుడు బయట రేట్లు ఇంత నీట్నెస్ పెడితే బయట రేట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అందరు అంటుంటారు. రేట్స్ ఎట్లా పెడుతుంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా బామ్మ? రేట్ అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఓపెన్ ప్లేస్లో కదండి, సో ఆమెకు రీజనబుల్గా పెట్టింది. నాకేమంటే తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా రేటు పెంచితే అమ్మకు మనం సాయపడిన వాళ్ళం అవుతాము అని నా అభిప్రాయము. ఇంకోటి నాకు తెలిసి మనందరూ అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే బామ్మగారు పెద్ద ఆయన దగ్గర, తారక రామారావు గారి దగ్గర వండి పెట్టి 7 సంవత్సరాలు పనిచేసిన చెయ్యి మళ్ళీ ఇండస్ట్రీ దగ్గరనే ఉండి ఇండస్ట్రీలో పనిచేసి అందరికీ మనలాంటి వాళ్ళకి వండి పెడుతుందంటే ఎంత అదృష్టం. అంటే ఆ విషయం మీరు చెప్తే ఇప్పుడు పెద్దమ్మ గారు అన్నగారి దగ్గర వంట చేశారనే విషయం మీరు ఇప్పుడు చెప్తే మీకు తెలియదు, నాకు తెలీదు. సో అన్నగారికి వండి పెట్టిన చేతు అదే చేతు మరి మేము కూడా తింటున్నామంటే మేము ఎంత అదృష్టమైండ. ఇట్స్ గ్రేట్ అండి. ప్లేట్ చూస్తే మంచి కలర్ఫుల్లో ఉంది. 3 నాన్ వెజ్ తోటి, అటు మటను, చికెన్, ఫ్రాన్స్. ఒక్కసారి దాని టేస్ట్ ఏందో, దాని పని ఏందో 2 నిమిషాల్లో చెప్తాను నేను. మామూలుగా అయితే చాలాసార్లు తిన్నా, ఇప్పుడు ఫస్ట్ టైం మేము పరిచయం చేయబోతున్నా. మామూలుగా మనం చూస్తుంటే కర్రీస్ మటన్ కానీ చికెన్ కానీ చూస్తే హోటళ్ళల్లో ఈ క్వాంటిటీ దొరకదు. ఈ క్వాలిటీ, ఇంత చిక్కటి గ్రేవీ మామూలుగా మనం ఇక్కడ తింటే పల్చగా, దాంట్లో దేంట్లోనే చూడొచ్చు. నేను బిట్స్ కూడా పెడతాను, సినిమాటిక్ షార్ట్స్లో ఉంటుంది. నీళ్ళు అంత చిక్కగా ఉండకపోవడము, రకరకాలుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మామూలుగా లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి తిని టేస్ట్ చూపిస్తాం మీకు. దీన్ని చూస్తుంటే మటన్ కూడా కొన్ని ప్లేస్లు తింటే ఉడకనట్టుగా, ఈ నీళ్ళు పులుసు. కానీ బామ్మ దగ్గర మాత్రము అన్నం కూడా పువ్వులు నీట్గా. దాంతోపాటు అసలు దీని గురించి ఎంత చెప్పిన తక్కువనే. మామూలు లేదా టేస్ట్ మాత్రం సూపర్. అందుకే అన్నగారు రామారావు గారు అమ్మ చిత్రుడు తిన్నది ఇంత బ్రహ్మాండమైన టేస్ట్. ఇది అందరికీ దొరకదు. ప్లేట్ అంతా ఖాళీ చేసిన తర్వాత చెప్తాను. ఇంకోటి ఫ్రాన్స్ తిని చూద్దాము. ఫ్రాన్స్ ఇది బా. నన్ను అడిగితే మీరందరూ హోటల్లో మానేసి బామ్మ దగ్గర రండి. ఇంత మంచి టేస్ట్ దొరకదు రీజనబుల్ రేట్స్లో. ఇంకోటి నేను అడ్రస్ చెప్పడం మర్చిపోయినా, మీకు అడ్రస్ చెప్తాను. శ్రీనగర్ కాలనీ పెట్రోల్ బంక్ నుంచి ఆ లేన్ లోపల నుంచి వచ్చినాక టువర్డ్స్ గణపతి కాంప్లెక్స్ రోడ్లో రైట్ సైడ్లో ఉంటుంది. గణపతి కాంప్లెక్స్ నుంచి వస్తుంటే శ్రీనగర్ కాలనీకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, డౌన్లో ఉంటుంది చెట్టు కింద. బామ్మగారి దగ్గర ఎప్పుడైనా రావచ్చు. నాకు తెలిసి 11:30 to 3 వరకు, మధ్యాహ్నం రోజు 11:30 to 3 వరకు ఉంటుంది. మీరు ఇక్కడ ఉండడానికి కారణమైంది అసలు? నేను ఉండటానికి కారణం, మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఎండి చేపల కూర చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఆ ఎండి చేపకు ఏదో కొద్దిగా పులుసు వేసుకొని తిన్నాను, ఇదేదో బాగుందని చెప్పేసి ఎండి చేపల కూరకు అలవాటు అయిపోయినా. అయితే వీళ్ళు ఇంతకుముందు కర్రీ పాయింట్ అక్కడ ఉండే, అక్కడ నుంచి అమ్మని పలకరించకుండా నేను భోజనం చేసేవాడిని కాదు. ఈమె లేదంటే నేను తినకుండానే వచ్చేవాడిని కానీ తినేవాడిని కాదు. కంపల్సరీ కనపడితే మాట్లాడి నమస్కారం అమ్మ అని చెప్పేసి భోజనం చేసేవాడిని. అంటే నేను సినిమా ఆర్టిస్ట్ని కదా, కొంచెం డబ్బులున్నా లేకపోతే 10 రూపాయలు తక్కువైనా తినిబిడ్డా నువ్వు తినే అనేది అమ్మ. అలా పరిచయంతో ఆ పరిచయం కాస్త
మా అమ్మలాగానే అయింది. సరే ఇక అలా అయిపోయింది. వీళ్ళు అక్కడ కర్రీ పాయింట్ ఉండగా ఫస్ట్ లాక్డౌన్లో చాలామంది కూడా వీళ్ళు అసలు ఎవరు భోజనం పెట్టలేని పరిస్థితులు, అందరూ తాళాలు వేసుకున్న టైంలో కూడా పోలీసులు కూడా ఎంతోమంది వీళ్ళు భోజనాలు వండిపెట్టారు. వీళ్ళు ఇంత మంచి మనసులు వీళ్ళు మనం పోగొట్టుకోకూడదని నేను వీళ్ళతో జర్నీ చేస్తున్నాను సార్. అనుకోకుండా సరే అది వీళ్ళు ఏదో పరిస్థితుల ప్రభావంతో చేసేవాళ్ళు లేక వదిలేసి ఇక్కడ స్టాల్ పెట్టుకోరు. ఈ స్టాల్ పెట్టిన దగ్గర ఇక్కడికే వస్తున్నాను భోజనానికి, ఇక్కడే తింటున్నాను. అమ్మ ఒకరోజు అనుకోకుండా స్టాల్ బంద్ పెట్టింది. వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది. ఫోన్ చేశాను, ఏందమ్మా ఏంటంటే బిడ్డకి ఇట్లా హార్ట్ ప్రాబ్లం వచ్చిందయ్యా అంటే, అరే పాపం ఇట్లయితే ఎట్లా మరి కష్టం, వీళ్ళు బ్రతకడం కష్టంగా, సరే నా వంతు మీకు సహాయం చేస్తాను, మీరు నేనేం చేయాలి చెప్పండి, నేను మీకు చేస్తాను. ఇట్లా సంగతి నాయన కూరగాయలు అవి తీసుకొచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తే నేను వచ్చి అమ్ముకుంటాను, కాస్త కూర్చొని నాకు హెల్ప్ అవుతుందంటే సరేని చెప్పి మా బాబుని ఇద్దరం వచ్చి హెల్ప్ చేస్తున్నాం సార్. ఎర్లీ మార్నింగ్ 6 to 6 గంటలకు వెళ్ళి పెద్దమ్మని తీసుకొచ్చి ఇక్కడ అన్నీ రెడీ చేసేసి అమ్మిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పెద్దమ్మని అక్కడ వదిలిపెట్టి వస్తాను. అమ్మ చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి వండి పెడుతుంది, అప్పటి నుంచి కూడా పెద్దయినా వండి పెట్టింది, రామారావు గారికి వండి పెట్టింది, అదే సినిమా ఇండస్ట్రీల దగ్గరనే పనిచేస్తుంది, కృష్ణనగర్ దగ్గరనే ఉంది, గణపతి కాంప్లెక్స్ కృష్ణనగర్ మధ్యలోనే ఉంది, మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకే వండి పెడుతుంది. ఇక్కడ చూస్తుంటే మీతో పాటు ఇంతకుముందు కూడా 3 ఆర్టిస్టులు వచ్చి తినడం, అందరూ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే ఎక్కువ రావడము, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ తినడము, అమ్మ ముందు నుంచి ఉంది, ఇండస్ట్రీలో ఉంది, వాళ్ళకే కొండు పెడుతుంది. అదృష్టమే కదా, చాలా అదృష్టం. సినిమా వాళ్ళకి రామారావు గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా హెల్ప్ చేసి, మళ్ళీ ఇండస్ట్రీ గణపతి కాంప్లెక్స్, ఇప్పుడు ద్వారకామే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. పెద్దమ్మ పాప నడిపించుకుంటుందని వాళ్ళు కూడా ఎంతో మంచిగా, సర్లేమ్మా మంచిగా నడిపించుకో, శుభ్రంగా ఉంచుకొని వాళ్ళు కూడా అంటుంటారు, మంచి సపోర్ట్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ ఇంచుమించు వాచ్మెన్ కానీ ఓనర్స్ కానీ చాలా మంచిగా పాపం ఈ వయసులో 84 సంవత్సరాల వయసులో కూడా ఇంత కష్టపడి పనిచేస్తుందని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తారు సార్. 10 మందికి పెట్టే చెయ్యి ఎన్ని రోజుల్లోనే పెడుతుంది. ఆ అదృష్టం అందరి దక్కడం అనేది చాలా కష్టము. ఆ అదృష్టము మీరు కూడా కావాలి, ఆ టేస్ట్ తినాలనుకుంటే, ఎందుకంటే ఇవాళ నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా చాలాసార్లు తిన్నాను ఇక్కడికి వచ్చి. స్ట్రీట్ ఫుడ్ అనుకోవచ్చు, రోడ్డు మీద అనుకోవచ్చు, కాకపోతే ఆ ఫుడ్ తిన్న తర్వాత మీకు మంచి హోటల్స్ కూడా పనిచేయవు అసలు. చుట్టుపక్కల్లో నాకు తెలిసి ఒక 1-2 kilometers రేడియస్లో ఇంత తక్కువ రేట్లో అంత మంచి ఫుడ్ దొరకడం అనేది ఇంపాసిబుల్. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.